ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒకలా స్పందిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తే, ఒక్కొక్కళ్ళు అయ్యో! ఏంటి ఇలా అన్నారు అని బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని చూస్తే ఏ విషయంలో ఏం కామెంట్స్ చేస్తారో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ సంఘటనలో ఆమె మాత్రం ఎదురింటి ఆమె కామెంట్స్‌కి ఎలా స్పందించిందో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇది ఒక కథో, ఎవరో రాసిన ఆర్టికల్లో కాదు. రియల్‌గా జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎదుటివారి కామెంట్స్‌కి ఇలా కూడా స్పందిస్తారా అని అనిపించింది. అసలేం జరిగిందంటే, ఒకసారి నేను మా అక్క వాళ్ళతో కలిసి శారీస్ కొనుక్కోవడానికి ఓ షాప్‌కి వెళ్ళాను. ఆ షాప్‌లో అతను మాకు శారీస్ చూపిస్తూ ఓ కామెంట్ చేశాడు. ఏదైనా మీ ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళకి నచ్చిందే కొనుక్కుంటారులెండి అని. అప్పుడు నేనన్నాను, ఎదుటి వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటే మేమెలా హ్యాపీగా ఉంటామండి అని. అప్పుడు అతను 2 రోజుల క్రితం వాళ్ళ షాప్‌లో జరిగిన ఈ సంఘటన గురించి చెప్పాడు. 2 రోజుల క్రితం వాళ్ళ షాప్‌కి ఒక ఆమె వచ్చిందట. శారీస్ చూపించమంటే అతను కూడా శారీస్ చూపిస్తూ ఉన్నాడట. ఆమె ఎన్ని శారీస్ చూపించినా శారీస్ చూస్తుందే కానీ వాటిల్లో ఏమీ సెలెక్ట్ చేసుకోవట్లేదట. అప్పుడు అతను అడిగాడంట, ఏంటండి మీకు శారీస్ ఏమీ నచ్చట్లేదా? లేదా ఇంకేమైనా చూపించమంటారా అని. అప్పుడు ఆమె అన్నదట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 10 నిమిషాలు ఆగుతారా? మాకు తెలిసిన ఆమె వస్తుంది అని. సరేనని అతను వేరే కస్టమర్స్‌కి శారీస్ చూపించడానికి వెళ్ళిపోయాడట. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొక ఆమె వచ్చిందట. ఆమె వచ్చిన తర్వాత అక్కడ ఉన్న శారీస్‌తో పాటు ఇంకొన్ని శారీస్ కూడా తీయించి చూసి మొత్తం అన్నింట్లో కలిపి ఒక 5 శారీస్ సెలెక్ట్ చేసి అక్కడ పెట్టిందట. అయితే అతను బిల్లు వేసే సమయానికి రెండోసారి వచ్చిన ఆమె తనకేదో పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అప్పుడు అతను ఎవరైతే శారీస్ కొంటున్నారో ఆమెని అడిగాడట, ఏంటండి ఆ వచ్చిన ఆమె మీకు ఫ్రెండా బంధువా? ఆమె వచ్చేదాకా వెయిట్ చేసి మరి ఆమె సెలెక్ట్ చేసిన శారీసే కొనుక్కుంటున్నారు అని. అప్పుడు ఆమె అన్నదట, ఆమె నాకు ఫ్రెండు కాదు బంధువు కాదండి. ఆమె మా ఎదురింట్లో ఉంటుంది. ఎప్పుడు నేను ఏ శారీ కట్టుకున్నా సరే ఆ శారీ గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. ఆ శారీ కలర్ బాగలేదనో, క్వాలిటీ బాలేదనో, ఆ శారీ నీకు నప్పలేదనో, అయినా ఆ శారీకి అంత రేటు పెడతారా? ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుందండి. ఎందుకొచ్చింది? ఈసారి ఆమెనే రమ్మని ఆమె సెలెక్ట్ చేసిన శారీసే కొనుక్కున్నాననుకోండి, ఇక నుంచి ఆమె అలాంటి కామెంట్స్ చేయలేదు కదా! అందుకనే ఆమెనే రమ్మన్నాను అని చెప్పిందట. ఆ సంఘటన గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరైనా ఎదుటి వాళ్ళు కామెంట్ చేస్తే ఇలా కూడా రియాక్ట్ అవుతారా అనిపించింది. అయినా ఎదురింటి ఆమె కామెంట్ చేస్తుందని ఆమెకి నచ్చినవే కొనుక్కుంటే ఈమెకెలా సంతోషంగా అనిపిస్తుంది? ఆ శారీస్ ఏవి కూడా ఈమెకి నచ్చినవి, ఈమె ఇష్టపడి కొనుక్కున్నవి కాదు కదా! పైగా ఎదురింటి ఆమె కామెంట్స్ చేస్తుందని ఆమెను వెంట పెట్టుకొని వెళ్ళి ఆమె సెలెక్ట్ చేసినవే తీసుకుంది. కాబట్టి ఇకపై ఆ ఎదురింటి ఆమె ఎటువంటి కామెంట్స్ చేయదు. కానీ ఆ శారీస్ చూసి ఆ పక్కింటామో, పొరుగింటామో లేదా ఏ బంధువులో కామెంట్స్ చేస్తే ఈసారి వాళ్ళని కూడా వెంట పెట్టుకొని వెళ్ళి కొనుక్కుంటుందా? ఇలా తన ఇష్టాన్ని చంపుకుంటూ ఇతరుల నుండి కామెంట్స్ ఎదురవ్వకుండా బ్రతకాలి అనుకుంటే ఆమె ఎప్పటికైనా జీవితంలో సంతోషంగా ఉండగలదా? అయినా ఎవరో ఏదో అంటున్నారనో, అనుకుంటారనో ఆలోచిస్తూ మనకు నచ్చినట్లు మనం జీవించలేకపోతే మనకు సంతోషం ఎలా కలుగుతుంది? ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. దానికి తగినట్లే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. అలా మనం కూడా మనకు నచ్చినట్లు జీవిస్తున్నప్పుడు ఆ ఆలోచనలు, అభిప్రాయాలు నచ్చక ఎదుటివారు కామెంట్ చేసినంత మాత్రాన మన ఇష్టాల్ని, అభిప్రాయాల్ని మార్చుకొని వాళ్ళకి నచ్చినట్లు జీవించాలా? అవసరం ఏముంది? వాళ్ళు ఎలాగో వాళ్ళకి నచ్చినట్లే జీవిస్తున్నారు. మనం కూడా వాళ్ళకి నచ్చినట్లే జీవిస్తే అది మన జీవితం ఎలా అవుతుంది? ఆలోచించండి. ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు గురువింద గింజలాగా వాళ్ళు తమలోని లోపాలు చూసుకోరు కానీ ఎదుటివారిలోని తప్పుల్ని ఎంచుతూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వాళ్ళని అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అసలు ఇలాంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడూ తప్పులు ఎంచుతూ బాధ పెట్టడమే వీరి లక్షణం. మరి ఎదుటివారు చేసే పనేంటో కూడా తెలియకుండా ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేయాలి అన్నట్లుగా విమర్శించే వారి గురించి, మాట్లాడేవారి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే ఇకపై మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, అది మీకు నచ్చి, ఇష్టపడి చేస్తున్నప్పుడు దాని గురించి ఇతరులు ఎటువంటి కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోకండి. అవును, మీరెప్పుడైనా ఇతరుల కామెంట్స్ వల్ల బాధపడ్డారా? అప్పుడు మీరెలా స్పందించారు? కామెంట్స్‌లో తెలియచేయండి.
ఇలా కామెంట్స్ చేసేవారి పట్ల ఎలా స్పందిస్తే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.